కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2, 2024కి సంబంధించిన వివరాలు. ఫస్ట్ కరెంట్ అఫైర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో కాంస్య పథకం సాధించిన భారత్కు చెందిన స్వప్నిల్ కుషాలే. ఈ విభాగంలో ఒలింపిక్ పథకం గెలిచిన భారత తొలి షూటర్గా స్వప్నిల్ నిలిచాడు. తొలిసారి ఒక ఒలింపిక్స్లో ఒకే క్రీడలో భారత్కు అత్యధికంగా షూటింగ్ క్రీడలో 3 పతకాలు వచ్చాయి. గతంలో 2012లో రెజ్లింగ్ క్రీడలో సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, అదేవిధంగా షూటింగ్లో, అదేవిధంగా 2020లో రెజ్లింగ్ క్రీడలో రవికుమార్, బజరంగ్ వీరిద్దరు కూడా 2 పతకాలు సాధించారు. సో ఈ రికార్డు ఇటీవల చెరిపివేయడం జరిగింది. సో ఇక్కడ 3 పొజిషన్స్ అంటే ఫస్ట్ మోకాలపై కూర్చొని షూటింగ్ చేస్తారు, దాని తర్వాతకి బోర్లా పడుకొని షూటింగ్ చేస్తారు, మూడవది ఫైనల్గా నిలబడి షూటింగ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు 10,000 రైలు పెట్టెల్లో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏటీపీ కవచ్ 4.0ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా డీజీగా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ఈ పదవిని దక్కించుకున్న తొలి మహిళగా ఈవిడ నిలిచారు. గతంలో సాయుధ దళాల వైద్య సేవల డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టిన తొలి మహిళగా కూడా వీరు నిలిచారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా వైద్య విద్యపై నియమించిన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీలో కూడా వీరు సభ్యురాలుగా గతంలో నామినేట్ అయ్యారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ హమాస్ సైనిక విభాగ అధిపతి మహమ్మద్ డెయిఫ్ని హతమార్చినట్లు ఇటీవల ఇజ్రాయెల్ ప్రకటించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆగస్టు 1, 2024న ఢిల్లీలో 6 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్న భారత్ మరియు వియత్నాం దేశాలు. వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ ఇటీవల భారత పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వియత్నాం సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు $30 కోట్ల రుణ సాయం అందించనున్నట్లు ఈ సందర్భంగా భారత్ ప్రకటించింది. భారత్ సహకారంతో వియత్నాంలో నాట్రామ్ టెలికమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్వేర్ పార్కును ఈ 2 దేశాలు కూడా ఢిల్లీ నుంచి ప్రారంభించాయి. డిజిటల్ చెల్లింపుల అనుసంధానతకు 2 దేశాల సెంట్రల్ బ్యాంక్స్ మధ్య ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ 24 మంది ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకున్న అమెరికా మరియు రష్యా దేశాలు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత అమెరికా మరియు రష్యా మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించి ఇది అతిపెద్ద ఒప్పందం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు తప్పనిసరి చేసినటువంటి కర్ణాటక ప్రభుత్వం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ రహదారి సమస్యల పరిష్కారం కోసం లోక్ పత్ మొబైల్ యాప్ను ప్రారంభించిన మధ్యప్రదేశ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశాన్ని ఇటీవల మే 29, 2024న న్యూఢిల్లీలో నిర్వహించారు. తదుపరి 7వ సమావేశం జపాన్లోని టోక్యోలో నిర్వహించనున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ జూలై 2024లో జీఎస్టీ స్థూల వసూళ్లు 1.82 లక్షల కోట్ల రూపాయలు అని కేంద్రం వెల్లడించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ సమీపంలోని బేగరి కంచెలో యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 1, 2024న దీనికి శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో 150 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తి అయ్యేలోపు ఈ ఏడాది ఆస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో 5 కోర్సులకు సంబంధించి 1500 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియాలో 500 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. తర్వాతకి 17 కోర్సులను ఈ యూనివర్సిటీలో అందిస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 31 జీఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్ రాష్ట్ర బెంచ్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కేంద్రంగా బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
విశాఖలో సర్క్యూట్ బెంచ్ ఉండనుంది. అదేవిధంగా తెలంగాణకు హైదరాబాదులో ఈ బెంచ్ను ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆరోగ్య సంరక్షణ వైద్య చికిత్సల్లో నూతన ఆవిష్కరణలు, రోగులకు మెరుగైన చికిత్సలు అందించడంపై అవగాహన ఒప్పందం చేసుకున్నటువంటి హైదరాబాద్కు చెందినటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మరియు ఇండియన్ స్కూల్ బిజినెస్ ISB. నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్వచ్ఛ భారత్ రెండో దశ పథకం కింద 2021-22 నుంచి 2023-24 మధ్య 3 ఏళ్లలో రాష్ట్రానికి 748.61 కోట్ల రూపాయలు కేటాయించగా 14.18 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 9,871 గ్రామాలకు గాను 8,990 గ్రామాలను ODF ప్లస్గా ప్రకటించినట్లు కూడా కేంద్రం తెలిపింది. ఇక్కడ ODF అంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2025లో పాకిస్తాన్లో జరిగే క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీకి $70 మిలియన్ బడ్జెట్కు ఆమోదం తెలిపినటువంటి ICC. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆగస్టు 1, 2024 నుంచి జమాతే ఇస్లామీ ఛాత్ర శిబిర్ను ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించినటువంటి బంగ్లాదేశ్ మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నందుకు గాను 1972లో మొదటిసారి ఈ జమాతేను బంగ్లాదేశ్ నిషేధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుజరాత్లో నెలకొల్పిన అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రానికి 10 ఏళ్లలో 2022 నుంచి 2032 వరకు $8.5 కోట్ల అందించనున్న భారత్ 2022 ఏప్రిల్ 19న గుజరాత్లోని జామ్నగర్లో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్ర భవన నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సంప్రదాయ వైద్య కేంద్ర భవన నిర్మాణం మరియు కార్యాచరణకు భారత్ మొత్తం $25 కోట్ల విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఈశాన్య భారత్లో 6 కొత్త గెకో జాతులను, చిన్న బల్లుల వంటి జీవులను గుర్తించిన డెహ్రాడూన్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, లండన్లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు ఇందులో అరుణాచల్ ప్రదేశ్లో 2 జాతులను, నాగాలాండ్లో 2 జాతులను, మణిపూర్, మిజోరంలో ఒక్కో జాతి చొప్పున కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మేఘాలయలో శిస్తురా సోనారెంగెన్సిస్ అనే సరికొత్త చేప జాతిని గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు బంగ్లాదేశ్తో సరిహద్దుల్లోని దక్షిణ గారో హిల్స్ జిల్లాలో సోనారెంగా, నకమా, చియాబుల్ గుహల్లో వీటిని కనుగొన్నారు. ఆగ్నేయాసియా నదుల్లో ఎక్కువగా కనిపించే లోచ్ అనే బొమ్మిడాయి వంటి చేపల తరగతికి ఈ శిస్తురా సోనారెంగెన్సిస్ చేప జాతి చెందుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మోటార్ వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురై క్షతగాత్రులుగా మారిన వారికి నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించినట్లు తెలిపినటువంటి కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఛత్తీస్గఢ్ మరియు అస్సాంలో అమలు చేస్తున్నట్లు కూడా కేంద్రం తెలిపింది. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ABPMJAY కింద క్షతగాత్రులు ప్రమాదం జరిగిన తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్దేశిత ఆసుపత్రుల్లో గరిష్టంగా 1.5 లక్షల రూపాయల విలువైన వైద్యం పొందవచ్చని కేంద్రం తెలిపింది. నేషనల్ హెల్త్ అథారిటీ భాగస్వామ్యంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు కేంద్రం వెల్లడించింది. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 164B కింద ఏర్పాటైనటువంటి మోటార్ వాహనాల ప్రమాద నిధి నుంచి ఈ పథకానికి అవసరమైన నిధులు సర్దుబాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. సో ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 2, 2024కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వివరాలు. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి.